మాచర్ల పట్టణం 3వ వార్డులో ఏర్పాటు చేసిన 78వ స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో మాజీ మార్కెట్ యార్డ్ చైర్మన్ యాగంటి మల్లికార్జునరావు పాల్గొని జాతీయ జెండా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాజీ మార్కెట్ యార్డ్ చైర్మన్ యాగంటి మల్లికార్జునరావు మాట్లాడుతూ, గత 78 సంవత్సరాల క్రితం బ్రిటిష్ పాలకులు వ్యాపారం కోసం మన దేశం వచ్చి మన దేశాన్ని ఆక్రమించి మనకి స్వేచ్ఛ స్వతంత్రం లేకుండా చేశారని, అప్పటి మన నాయకులు తెల్లదొరలకు ఎదురొడ్డి ప్రాణాలను సైతం ప్రాణంగా పెట్టి మనకు స్వతంత్రం తీసుకురావడం జరిగిందని తెలిపారు. ఆనాటి మహనీయుల త్యాగాలను గుర్తు చేసుకుంటూ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు జరుపుకోవటం జరుగుతుందని తెలిపారు. 78వ స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా మరి 3వ వార్డు సచివాలయం దగ్గర సమావేశమైనటువంటి 2-3 వార్డు ప్రజలందరికీ, సచివాలయ సిబ్బంది అందరికీ కూడా పేరు పేరున అభినందనలు, శుభాకాంక్షలు తెలియజేసుకుంటాను. మరి 1947కు ముందు అంటే 78 సంవత్సరాల క్రితం కేవలం వ్యాపారం కోసం మన భారతదేశానికి వచ్చి బ్రిటిష్ తెల్లదొరలు మన దేశాన్ని ఆక్రమించుకొని మనకి స్వేచ్ఛ స్వాతంత్రం లేకుండా, ఆస్తి హక్కు లేకుండా మరి దుర్మార్గంగా పరిపాలన చేస్తుంటే, అప్పుడు మన నాయకులు మన దేశానికి స్వతంత్రం కావాలి, ఒక మన బానిసలాగా మన బతకడం ఏంటి అని చెప్పి అప్పుడు దాకా మనలో ఉన్న అనైక్యతను పక్కకు తీసేసి అందరూ సమైక్యమై యూనిట్గా భారతదేశ స్వతంత్రం కోసం మరి బ్రిటిష్ వాళ్ళని మన భారతదేశం నుంచి పారదోవడం కోసం ఎంతో మంది ప్రాణ త్యాగాలు చేశారు, ఆస్తులు త్యాగాలు చేశారు. మరి అందులో ప్రధానంగా మహాత్మా గాంధీ గారు కానీ, సుభాష్ చంద్రబోస్ కానీ, అలాగే మన తెలుగు రాష్ట్రాల్లో చెందిన మన ప్రాంతానికి కూడా చెందిన మరి పుల్లర ఉద్యమ నేత మరి కనిగంటి హనుమంతు గారు కానీ, అలాగే మరి అల్లూరి సీతారామరాజు కానీ, ఇలాంటి ఎంతో మంది నాయకులు ప్రాణత్యాగం చేసి మనకు స్వేచ్ఛ స్వతంత్రాలు ప్రసాదించిన నాయకుల్ని ఈ రోజు వారిని మనం ఘనంగా గుర్తుంచుకుని వారిని స్మరించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పుకొని ఈ సందర్భంగా మీకు తెలియజేసుకుంటున్నాను. మరి గత 75 సంవత్సరాల క్రితం ఎట్లా ఉంది భారతదేశం, ఈ రోజు మరి 75 సంవత్సరాలు ఈ రకంగా ఎంత అభివృద్ధి చెందామో మీరందరూ ఒక్కసారి ఆలోచించండి. శాస్త్ర సాంకేతిక రంగాల్లో కానీ, విద్యారంగంలో కానీ, వ్యవసాయ రంగంలో కానీ అన్ని రకాలుగా అభివృద్ధి సాధించాం. ఇంకా సాధించాల్సిన చాలా ఉంది. మరి ఇవన్నీ సాధించాలంటే మనం కూడా అధికారంలో ఉన్న ప్రభుత్వాలకి ప్రజలుగా మనవంతుగా మన సహాయ సహకారాలు అందించిన బాధ్యత మనందరికి కూడా ఉందని చెప్పుకొని ఈ సందర్భంగా మీకు తెలియజేసుకుంటున్నారు. మరి మన కొత్తగా మరి గత 5 సంవత్సరాల్లో పరిపాలన ఎలా ఉంది, మరి ఇప్పుడు ఎలా ఉందో మీరు ఒకసారి ఆలోచించండి. మరి 5 సంవత్సరాల క్రితం కూడా మనకు స్వేచ్ఛ స్వతంత్రాలు కోల్పోయే సంఘటన మీ అందరికీ తెలిసి ఎక్కడ ఎవరు మాట్లాడటానికి లేదు, ఎవరేం చేయడానికి లేకుండా ఉన్న విధంగా నుంచి ఈ రోజు మళ్ళీ మనం మాచర్ల ప్రాంతాల్లో కూడా స్వేచ్ఛ స్వతంత్రాలతో మనం జీవిస్తున్నాము. అలాగే మరి రాబోయే రోజుల్లో కూడా దేశ అభివృద్ధి కానీ, రాష్ట్ర అభివృద్ధిలో కానీ ప్రతి ఒక్కరం కూడా బాధ్యతాయుతంగా వెలిగి ఉన్న అధికారుల ప్రభుత్వాలకు మన సహాయ సహకారాలు అందించాలి. మరి వెనుకబడతానని ప్రారంభం కోసం మరి ఎన్డీఏ ప్రభుత్వం కేంద్రంలో వాజ్పేయి గారు కానీ, మన రాష్ట్రంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, అలాగే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో రాష్ట్రం ఎంతో ముందుకెళ్తుందని చెప్పి సందర్భంగా మీ అందరూ తెలియజేసుకుంటూ, మరి రాబోయే రోజుల్లో కూడా రాష్ట్ర అభివృద్ధిలో మనందరం కీలక పాత్ర పోషించి మరి ఆ రోజు ప్రాణత్యాగం చేసిన నాయకుల్ని వారి స్ఫూర్తిని మనం తీసుకొని వాళ్ళు మనం కల్పించినటువంటి ఈ స్వేచ్ఛ స్వాతంత్రాలను ఉపయోగించుకొని దేశ అభివృద్ధిలో మనం కూడా భారత సైన్యం బోర్డర్లో ఉండి ఏ విధంగా దేశాన్ని కాపాడుతున్నారో అదేవిధంగా మనం మన రాష్ట్రంలో అంతర్గతంగా ఉండి మనం మన కుల వృత్తులు చేసుకుంటూ దేశ అభివృద్ధికి, రాష్ట్ర అభివృద్ధికి పాల్పడాలని చెప్పి, అలాగే మరి గతంలో ఎన్నికలకు ముందు పెన్షన్లు పంపిణీ చేయాలంటే వృద్ధులు, వికలాంగులు ఎంత ఇబ్బంది పెట్టారో సచివాలయ సిబ్బంది వాళ్ళ వల్ల కాదు, వాళ్ళు అసమర్థులని చెప్పి ముద్రేసిన ఆ ప్రభుత్వానికి బుద్ధి చెప్పే విధంగా గత 2 నెలల నుంచి కూడా మరి సచివాలయ సిబ్బంది కేవలం 5-6 గంటల్లోనే 90%, 80% పెన్షన్లు పంపిణీ చేసి మరి పెన్షన్దారులు ప్రజల అభిమానాన్ని కూడా చొరగొన్న ఉద్యోగులు ఎవరైనా అంటే మన సచివాలయ ఉద్యోగులు. ఈ సచివాలయ ఉద్యోగాలు కూడా ప్రత్యేకంగా గుర్తింపించి సచివాలయ ఉద్యోగులు ప్రభుత్వ కార్యక్రమాన్ని రాబోయే రోజుల్లో కూడా ఇంకా ప్రజల్లోకి ముమ్మరంగా తీసుకెళ్లి ఎప్పటికప్పుడు ప్రభుత్వానికి సహాయ సహకారాలు అందిస్తూ సచివాలయ సిబ్బంది కూడా మీకు ప్రత్యేకంగా గుర్తింపు తెచ్చుకుంటారని, అలాగే రాబోయే రోజుల్లో కూడా పెన్షన్లు ఏ విధంగా ఏదో స్ఫూర్తితో పంచారో అదేవిధంగా ప్రభుత్వ కార్యక్రమాలు మొత్తాన్ని ప్రజలకు చేరవేసేదానికి మీరు కూడా భాగస్వాములై ప్రభుత్వానికి అండదండగా ఉంటే ప్రభుత్వం మీకు అన్ని రకాలుగా రక్షణ కల్పించింది, మీకు ఉద్యోగ భద్రత కల్పించిందని చెప్పి కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేసుకుంటూ మరొకసారి మీ అందరికీ 78వ గణతంత్ర స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ